ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాము. ఈ నుంచి జల్గాం వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ షిరిడి ఒక 4 hour జర్నీలో మనం షిరిడికి వెళ్ళిపోతాము. ఈ రోజు స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఉన్నారు ఈ ప్యాసింజర్స్, అదేవిధంగా రాయలసీమ నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. తెలంగాణ వేరు జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి కూడా వేరు జిల్లాల నుంచి ఉన్నారు అనమాట. సిద్దిపేట నుంచి వచ్చిన రామస్వామి గారు మాత్రం వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీ ఫస్ట్ టైం మనతో ట్రావెల్ చేస్తున్నారు అమ్మ నాన్న టూరిజంతో. 31 మంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతారు. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ మనం ఫ్లైట్ ఎక్కే ముందు, తర్వాత దిగినాక వాళ్ళందరూ ఎలా ఉంది, జర్నీ ఎలా ఉంది అనేది అన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాం. పదండి వెళ్ళిపోదాం. అమ్మ నాన్నలందరికీ నమస్కారం. అమ్మ నాన్న టూరిజం నుంచి మనము 8వ ట్రిప్ హైదరాబాద్ టు షిరిడి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈరోజు మనం ఒక 35 మెంబర్స్తో ఉన్నాం. అందులో భాగంగా రామస్వామి గారు సిద్దిపేట నుంచి, పుష్పలత గారు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ పాప. వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళు ఎట్లా తెలుసుకున్నారు ఏంటి. సార్, మీరు ఈ టూరిజం ఎలా తెలుసుకున్నారు? దానికంటే మీరు యూట్యూబ్లో, తర్వాత ఫేస్బుక్లో చూసి ఫోన్ చేశాను, మీకు కాంటాక్ట్ అయ్యాను. తర్వాత అసలు నేను నమ్మలేదు, నిజంగా అంటే చాలా మేము చూస్తాం కదా, దాంట్లో బాగా ఇది నిజమా కాదని చెప్పి మళ్ళీ మీతో ఫోన్లో కాంటాక్ట్ అయిన తర్వాత ఒక 1 month ఆగాను. మళ్ళీ మీకు 1 month ఆగిన తర్వాత మళ్ళీ మీకు కాంటాక్ట్ అయ్యి అమౌంట్ పే చేసినాక అప్పుడు నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత పూర్తి నమ్మకం కలిగింది. అంటే మీలాగా నమ్మకం ఇది డౌట్ కాదా అని అనుకోని చాలా మంది లేదు, అది ఫేక్ ఏం కాదు, నిజంగా మేము ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది నిజానికి ఫేక్ కాదు. కాకపోతే మంచి ప్రోగ్రామ్ ఇది. అమ్మ నాన్న టూరిజం అనేది బాగా మంచి ప్రోగ్రాము. దీంట్లో మాకు పూర్తి నమ్మకం కలిగింది. నిజానికి మేము అసలు మా బావ గారు చాలా ఇష్టపడేది ఫ్లైట్ ఎక్కాలని, చాలా ఇష్టం ఇది చేసింది. మీరు ముగ్గురు ఫస్ట్ టైం కదా? నేను ఎక్కాను, వాళ్ళకి. పుష్పలత గారు మాట్లాడు. అమ్మ చెప్పండి, మీకు ఎట్లా తెలిసింది? వారు డిస్కస్ చేసినప్పుడు ఏమన్నారు ఇంట్లో? డిస్కషన్ జరిగింది. డిస్కషన్ చేస్తే నేను చేయమని చెప్పానండి. మీకు డౌట్ రాలేదా? డబ్బులు వేసుకోపోతారు వాళ్ళు? లేదు, నేనే అన్నాను, బుక్ చేసావా అంటే ఆలోచన చేసుకొని చేద్దాంలేండి అని చెప్పేసి అని. ఇక సారు డ్యూటీలో ఉంటారు కదా. ఏం చేస్తారు సార్? సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని కొంచెం లీవ్స్ కూడా మాకు అవైలబుల్ ఉండాలని చూసుకొని, ఇక ఫస్ట్ టైం కదా కంపల్సరీ వెళ్ళాలని కోరికతో. పాప ఏం చదువుతుంది? ఏం పేరు? పేరు అక్షిత. ఏం చదువుతున్నావు? 10th class. 10th class. నీకు ఎట్లా చెప్పి డాడీ చెప్పినప్పుడు ఏమనిపించింది నీకు? అంటే ఫ్లైట్ ఎక్కాలని నాకు ఆశ, సో నాకు ఓకే అని చెప్పి. ఇది చూస్తున్నాం కదా, సిద్దిపేట నుంచి వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ వీళ్ళు. సిద్దిపేట నుంచి రామస్వామి గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వీళ్ళు అంటే చాలాసార్లు ఇంట్లో డిస్కషన్ అయింది, మేము వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా అంతా డిస్కషన్ అయింది. ఫైనల్గా మనకు ఈ ట్రిప్లో 8వ ట్రిప్లో వీళ్ళు వస్తున్నారు. వీళ్ళకు అమ్మ నాన్న టూరిజం నుంచి అభినందనలు. మీకు ధన్యవాదాలు చెప్పాలండి. ఓకే, ఇంత శ్రమతో ఇంత 35 మందిని మీరు ఇంత కోఆర్డినేషన్ చేసి తీసుకురావడం అనేది కొంత కష్టతరమైన పని. కానీ మీరు ఇంత 35 మందిని ఇంత కోఆర్డినేషన్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం అనేది విధంగా గ్రేట్.